ప్రకాశం జిల్లా దోర్నాల మండల పరిధిలో నందిగూడెం పరిధిలో ఎర్రకురువ చెంచు నివాసితులతో మంగళవారం కొమరం భీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం బృందం పర్యటించారు. గూడెంలో దాదాపు 32 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక గూడెంలో చెంచులను కలిశారు. ఆ గూడెంలో ఉంటున్న చెంచు గిరిజనులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఒక స్థలాన్ని కేటాయించారని, అయితే ఆ స్థలాన్ని బాగు చేయడం కోసం మమ్మల్ని డబ్బులు కొంతమంది అడిగారని, నిరుపేదలైన మాకు తినడానికి తిండి లేదని, స్థలాన్ని బాగు చేయించడానికి మా దగ్గర డబ్బు లేదని తెలిపారు. శ్రీశైలం ఐటీడీఏ పీఓ మరియు జిల్లా కలెక్టర్ మాకు కేటాయించిన స్థలాన్ని బాగు చేసి ఐటీడీఏ ద్వారా మరియు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, కరెంటు, రోడ్లు, మంచినీటి బోరు, వాటర్ ట్యాంకు, చిన్నపిల్లల చదువుకునేందుకు మినీ అంగన్వాడీ స్కూల్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గూడెంలో వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇబ్బంది పడుతున్నాము, నీళ్లు లేవు తాగడానికి అని వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం నందిగూడెం సమీపంలో ఉన్నటువంటి మరి ఒక కాలనీ ఏర్పాటు చేసింది. ఆ కాలనీ ఏర్పాటు చేయడంలో మరి అక్కడ కంప చెట్లు ఉన్నాయి, దాన్ని తొలగించాలంటే పొక్లేన్ కావాలి, ఆ డబ్బులు కావాలని చెప్పి అడిగారు. అయితే మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగారంట. అయితే మేమంతా పేదవాళ్ళమన్నా, మేము కూటికి లేని వాళ్ళం, మేము 1000 రూపాయలు ఎడదేవాలి, మాకు ప్రభుత్వం ఐటీడీ నుంచి ఆ స్థలం బాగు చేసేసి మరి అక్కడ మాకు ప్రభుత్వం ఐటీడీ నుంచి మాకు ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి, లేదంటే ఆర్డీటీ వాళ్ళతో కట్టించాలి, అక్కడ కూలికి వసతులను ఏర్పాటు చేయాలి. అట్లనే కరెంటు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజీ కాలువ, అంగన్వాడీ స్కూళ్ళు, అదేవిధంగా మా గూడానికి మౌలిక వసతులు కల్పించి మాకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం మాకు ఉపాధి కింద ఏదైతే ఉపాధి ఉందో ఉపాధి కింద మాకు